పార్టీ నేతలపై భేటీ, పంచాయతీలపై ఆదేశాలు. పవన్ కళ్యాణ్ అంటే నేను మీడియా రిపోర్ట్స్ ప్రకారమే చెప్తున్నాను, కొంచెం ఆయన బలపరిచే పేరున్న మీడియాల్లోనే ఆయన ఒక ఆకస్మిక సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను వీళ్ళందరినీ కూడా పిలిపిస్తూ ఉన్నారు. అంటే మనం చూస్తున్నాం కదా ఈ మధ్య ఆయన ఆకస్మిక సమావేశాలు, కఠినమైన లేకపోతే చాలా నిశ్చితమైన విమర్శలు, పదునైన ఆదేశాలు ఇవ్వడం ఎక్కువగా జరుగుతుంది. మొన్న కూడా పవన్ ఓవర్ స్పీడ్ బాగా పెరుగుతూ ఉంది, ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ అనుకున్నట్టే ఈ రకరకాల వాదనలు పదే పదే జనసేన, పవన్ కళ్యాణ్ పేరు ఇవన్నీ వస్తున్నప్పుడు, అనేక ఊహాగానాలు ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఇక్కడ స్పష్టత ఏదో ఇవ్వాలి, తమ వాళ్ళందరినీ కూడా సరైన దిశానిర్దేశం చేసి కొంచెం దూకుడు పెంచే విధంగా రంగంలోకి దిగాలి, వ్యూహాలకు పదును పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్టు చెప్తూ ఉన్నారు. దానికోసం అందరినీ కూడా పిలిచారు. అక్కడ ఇంకా ఏమాత్రం శషబిషలు లేకుండా మన రూట్ మ్యాప్ ఇది, దీంట్లో ఇంకా మనకు తగ్గేదే లేదు, ఇంకా వెనక్కి పోము. ఈ సనాతన ధర్మం కావచ్చు, ఇంకా ఇతర అంశాలు, కూటమిలో మన స్థానం మనం కాపాడుకోవటం కావచ్చు. ఇందాక ఆయన గత కొద్ది రోజులుగా చెప్తున్నట్టుగా కొంతమంది సామాజిక వ్యూహాలు తీసుకొని వచ్చి మన మీద కొన్ని ముద్రలేసి మనల్ని పక్కకు నెట్టాలని చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటికీ తగినట్టుగా ఇంకో విధంగా చెప్పాలంటే సవాళ్లకు ధీటుగా పార్టీని ముందుకు తీసుకొని పోవడము. ఇంకోటేమో అంతకుముందు యువ నాయకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు, ఆ దరఖాస్తులు చాలా వచ్చాయి, వాటిని పరిశీలించి తగిన నియామకాలు చేయడము, స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను పెట్టడము, ఇవన్నీ కూడా ఆశ్చర్యకరంగా ఏమంటే 2-3 విషయాలు కనిపిస్తున్నాయి. రిషికొండ మీద ఆ మూర్తి యాదవ్ వేసిన పిటిషన్ నిన్న వచ్చింది. నేను ఇందాక చెప్తున్నా మీకు, హైకోర్టు చాలా విషయాలకు ఫోకస్గా ఉందని. రిషికొండ అనేది ఎవరికి ఇవ్వకూడదు, అది మూర్తి యాదవ్ పిటిషన్ ఇదివరకు 2021లోనే వేశాడు ఆయన ఇంకొక ఆయన కూడా ఎవరో తెలుగుదేశం నాయకులు కూడా ఎవరో కలిసి ఆ పిటిషన్కి ఇప్పుడు ఆయన ఒక అనుబంధ పిటిషన్ వేశారు. అనుబంధ పిటిషన్ వేసిన తర్వాత ప్రభుత్వం తరఫున వివరణ ఇచ్చారు. ఏమని? మేము ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆసక్తి వ్యక్తీకరణకు మాత్రమే మేము ఆహ్వానించాం, కానీ మేము ఇంకా దాన్ని ఎవరికి కేటాయించడం లేదు అని ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇచ్చింది. ఇస్తే ఆసక్తి వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మీరు పిలవడానికి వీలు లేదు. అది కోస్టల్ జోన్, ప్రొటెక్షన్ జోన్ దాంట్లో ఉంది అది. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలని రిషికొండ మీద కూడా ఒక భిన్నమైన ఒక వాదన, పర్యావరణకు సంబంధించి కావచ్చు. అంతకుముందు కూడా బొలిశెట్టి లాంటి వాళ్ళు కూడా ఈ అంశాలు కూడా లేవనెత్తారు. ఈఎస్ శర్మ కానీ విశాఖపట్నంలో. సో రిషికొండ అంశంలో కానీ ఇంకా 1-2 అంశాల్లో కూడా జనసేన నాయకులు న్యాయస్థానాల్లోనూ అలాగే ప్రజారంగాల్లోనూ కూడా కొంచెం తమ సొంత రిషికొండలో కూడా మళ్ళీ ఏవో కట్టడాలు చేయాలి, ఒక 7 acres లో ఏదో జీవో కూడా వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సార్. అందుకనే ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా విశాఖ రూపురేఖలు, దాని మీద ఫోకస్ విపరీతంగా పెరిగి అదొక కార్పొరేట్ క్యాపిటల్ లాగా మారిపోయింది. అది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు, కానీ ఇప్పుడు అది ఎగ్జిక్యూటింగ్ క్యాపిటల్ అవుతున్నట్టుగా ఉంది. అంటే అన్ని ఎగ్జిక్యూషన్, కార్పొరేట్ ఎగ్జిక్యూషన్స్ ఎక్కువ విశాఖపట్నంలో జరుగుతున్నాయి. రిషికొండ మీద 2 ఏళ్ల పాటు ఒక విధానం తీసుకోలేకపోవడం నిజంగా ఒక లోపము అని చెప్పాలి. ఖచ్చితంగా వైఫల్యం అంటే కూడా ఏం తప్పులేదు. ఇప్పుడు ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు ఉత్తర్వులు, 2 మీరు చెప్పినట్టుగా కొత్త ఆలోచనలు, ఆ బే సిటీ లేకపోతే ఏవేవో అన్నప్పుడు దీనికి తగినట్టుగా చేయాలి, ఇట్లాంటివన్నీ. కానీ నేను చెప్తుంది ఏమంటే జనసేన చొరవతో ఇది జరగటం. మీరు చూడండి, చాలా సందర్భాల్లో మొన్న కూడా నాదెండ్ల మనోహర్ ఈ అమరావతిలో హోటళ్లు కట్టడం, దానికి సంబంధించి వచ్చినప్పుడు కొన్ని అభ్యంతరాలు, కొన్ని సూచనలు చేశారని మనం విన్నాం. లూలు మాల్కి ఇవ్వాలి అని వచ్చినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ కొన్ని అభ్యంతరాలు చెప్పడం మనం చూసాం. అంటే కొన్ని విధానపరమైన అంశాల్లో, అలాగే స్థానికంగా కొన్ని చోట్ల తెలుగుదేశం నాయకులు లేదా మంత్రులు వ్యవహరిస్తున్న తీరు పట్ల కానీ జనసేన కొన్ని, ఇప్పుడు వైసీపీ జనసేన లేకపోతే పవన్ వర్సెస్ జగన్ అనేది ప్రధానంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. బహుశా వాటన్నిటి మీద పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏదైనా దిశానిర్దేశం అది చేయొచ్చు. ఏదేం చేసినా మనం కలిసి ఉండాల్సిందే అన్న దాంట్లో ఏం పెద్ద తేడా లేదు. బట్ దీన్ని పెంచుతారా? ఇందా మనం మాట్లాడినట్టు విజయసాయి రెడ్డి ఉరి తీయాలని
ఆనవరావు నాయుడు దేశద్రోహం కేసు పెట్టాలని అంటున్నట్టుగా జనసేన కూడా ఇలాంటి వైఖరి తీసుకుంటుందా? ఇది ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రావణ ఉదంతమైనా ఇంకోటైనా వీటి అన్నిట్లో చొరవ తీసుకుంది, ముందు ఫ్రంట్ లైన్ హోల్డ్ చేస్తుంది జనసేన, తెలుగుదేశం కాదు. కాకపోతే వీళ్ళు చాలాసార్లు అడిగిన తర్వాత నిన్న ఒక 3-4 మంత్రులు, కొల్లు రవీంద్ర కూడా మాట్లాడారు, ఆయన ముఖ్యమైన మనిషే కదా ఈ మంత్రివర్గంలో. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా కొంచెం గొంతు కలపటమే తప్ప ప్రధానంగా లీడ్ చేస్తుంది జనసేన. సో సేనాని మరి ఈ సమావేశం జరిపి ఆయన ఆరోగ్యం అవన్నీ అవకాశం ఎంత ఉందో మనకు తెలీదు. ఇంకోటి వ్యక్తిగతంగా కొంచెం మానవతకు సంబంధించింది, ఆ నిరంజన్ ఎవరినైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించారో అది ఆ అబ్బాయి ముందే అతనికి జన్యు సంబంధమైన వ్యాధితో ఉన్నాడు. ఆయన ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. అది అందరికీ కూడా చాలా విషాదం కలిగించింది. పవన్ కళ్యాణ్ దాని మీద కూడా చెప్పారు. ఒక విధంగా అది లాస్ట్ విష్ లాగా తయారైంది. లాస్ట్ విష్ ఫౌండేషన్ అని ఒకటి ఉంటుంది. ఇది అలా కాకుండా సహజంగా జరిగిపోయింది. ఆ అబ్బాయి ఆరోగ్యం అదే మరి అతనికి పవన్ కళ్యాణ్ దాకా దృష్టికి వెళ్ళింది కాబట్టి ఆయన వెళ్ళి చూడటం ఇట్లాంటివి జరిగింది. ఇంకా ఎంతమంది ఎన్ని ఎదుర్కొంటారో తెలియదు. సార్, జగన్, పవన్ బాబు అలాగే రేవంత్, కేసీఆర్ తెలుగు రాష్ట్రాల్లో కామన్వెల్త్లో నేతలు. మనం ఇప్పటిదాకా చర్చిస్తున్న అంశాల్లో చాలా ఆసక్తికరమైనది, అదృశ్యంగా ఉంది, కనిపించింది ఏంటంటే అంతకంతకు ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు అల్లుకుపోవడం. ఈరోజు ఒక వార్త ఉంది, నిన్న ఈరోజు మీరు ఏ రోజు బీఆర్ఎస్